ఫ్రీక్యాడ్లో మనం ఇప్పుడు పారామెట్రిక్ పార్ట్ పైన క్లిక్ చేసి ఇప్పుడు స్కెచర్ వర్క్ బెంచ్లోకి వెళ్తున్నాం. ఇక ఇక్కడ మీరు కనిపిస్తున్నది ఇది స్కెచర్ వర్క్ బెంచ్. దీనిపైన క్లిక్ చేస్తే మనకి 3 ప్లేన్లు కనిపిస్తున్నాయి. XY ప్లేన్, YZ ప్లేన్, ZX ప్లేన్. సో నేను XY ప్లేన్ సెలెక్ట్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఒక రెక్టాంగిల్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత ఎగ్జిట్ వర్క్ బెంచ్ పైన క్లిక్ చేశాను. లీవ్ స్కెచ్ అని ఉంది కదా, క్లిక్ చేసిన తర్వాత నేను ప్యాడ్ అనే ఆప్షన్ని ఎంచుకున్నాను. ఇక్కడ ప్యాడ్ అనే ఆప్షన్ చూసారు కదా మనకి. సో ఇక్కడ ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే ఇక్కడ నావిగేషన్ కనిపిస్తుంది చూడండి. సో నేను ఇలా క్లిక్ చేస్తే మీకు టాప్ చూడండి, ఇక్కడ నావిగేషన్ బార్ కంపాస్ అంటాం. ఈ నావిగేషన్ కంపాస్ మీకు కనిపిస్తుంది. సో ఇది ఎలా ఉంది, క్రాస్గా ఉంది చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ నావిగేషన్ కంపాస్ ఒకసారి చూడండి. ఈ బటన్ పైన నేను క్లిక్ చేస్తే మనకి చూడండి ఆర్థోగ్రాఫిక్ వ్యూస్, పర్స్పెక్టివ్ వ్యూస్, ఆర్థోగ్రాఫిక్ వ్యూస్, ఐసోమెట్రిక్. సో ఐసోమెట్రిక్ ఇలా 3 రకాల ఆప్షన్స్లో మనకి కనిపిస్తుంది. కింద ఉన్నవన్నీ ఫిట్ ఆల్ అంటే స్క్రీన్కి ఫిట్ అయ్యే విధంగా మనకి. తర్వాత సో ఇక్కడ ఆర్థోగ్రాఫిక్ వ్యూస్లో మనకి ఇక్కడ చూడండి మనకి ఇది కరెక్ట్గా మనం ఐసోమెట్రిక్లో ఉన్నాం. సో నేను ఇక్కడ ఈ పైన క్లిక్ చేయడంగా ఇప్పుడు ఏమైంది, కరెక్ట్గా టాప్ వ్యూ మనకి పైకి వచ్చింది అనమాట. సో ఇప్పుడు చూడండి ఇది యారో మార్క్ ఇలా ఈ యారో మార్క్ పైన క్లిక్ చేస్తే ఇటువైపు ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్ మూవ్ అయింది. చూడండి మళ్ళీ ఇటువైపు క్లిక్ చేస్తే ఆ డైరెక్షన్లో మూవ్ అయింది. పైకి క్లిక్ చేస్తే పైకి మూవ్ అయింది. చూడండి ఫ్రంట్, బాటమ్, రియర్, టాప్. మళ్ళీ ఇటు సైడ్ చూడండి లెఫ్ట్, బాటమ్, రైట్, టాప్. ఇలా ఇవన్నీ చూడండి ఇది టాప్ టు బాటమ్, ఈ బటన్ టాప్ టు బాటమ్. సో ఇప్పుడు ఇంకొక ఆప్షన్ ఉంది ఏంటంటే షార్ట్ కట్ కీస్. సపోజ్ నేను 1 ప్రెస్ చేయగానే ఏమొచ్చింది, ఫ్రంట్ వ్యూ. 2 ప్రెస్ చేస్తే టాప్ వ్యూ, 3 ప్రెస్ చేశాను రైట్ వ్యూ, 4 ప్రెస్ చేశాను రియర్ వ్యూ, 5 ప్రెస్ చేశాను బాటమ్ వ్యూ, 6 ప్రెస్ చేశాను లెఫ్ట్ వ్యూ. సో ఈ విధంగా మనం షార్ట్ కట్ కీస్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ కంపాస్ దగ్గరికి వెళ్ళకుండా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇది ఫ్రీక్యాడ్.